బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మధ్యాహ్నం సగం సిటీ బస్సులకు విశ్రాంతి కల్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ బస్సులను తగ్గిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంత మాత్రానే ఉంటున్నారని, బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ వివరణ ఇచ్చింది. ఎండలు బాగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ తప్పనిసరి కాకపోతే బయటకు రావద్దని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జోడించింది. మరోవైపు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఇక 2550 బస్సులకు గాను 1275 బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. అవును ఆనంద్, ఈ రోజు మంగళవారం నుంచి కూడా ఇది మాత్రం అమల్లో పెడుతున్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎండలకి కూడా ప్రజలు కూడా చాలా వరకు భయపడి అసలు రోడ్లపైకి రావడం లేదు కాబట్టి చాలా వరకు బస్సులు కూడా అలా ఖాళీగా తిరుగుతున్నందువల్ల కూడా ఆర్టీసీకి చాలా లాస్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే కూడా అది దృష్టిలో పెట్టుకున్నారో లేకపోతే ఎండల ప్రభావితాన్ని దృష్టిలో పెట్టుకున్నో తెలియదు కానీ ఆర్టీసీ వాళ్ళు మాత్రము బస్సులకు మాత్రము ఇప్పుడు ఒక సగం పూట కూడా రెస్ట్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ బస్సులను తగ్గిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు మాత్రం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అదే విధంగా ఎండలు మండుతున్న వేళ కూడా ప్రయాణికులు అంతంత మాత్రమే ఉంటున్నారు. అందుకు బస్సులు ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కూడా ఆర్టీసీ వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఎండలు బాగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే సూచించడం జరుగుతుంది. మధ్యాహ్నం వేళ తప్పనిసరిగా కాకపోతే బయటికి రావద్దని కూడా సూచిస్తుంది. కానీ ఈ సందర్భంగా మొత్తానికైతే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని బస్సులు నడుస్తాయి. కానీ 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే అందులో కొన్ని బస్సులే నడుస్తాయి. మిగతా వాటికి మాత్రము విశ్రాంతి ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బస్సులై కూడా తగ్గిస్తున్నట్టుగా తెలుస్తుంది, బస్సుల సంఖ్యను కూడా. మొత్తానికి ఇంకొకటి మళ్ళీ సాయంత్రము 5 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా అన్ని బస్సులు కూడా అందుబాటులో ఉండనున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2550 బస్సులకు మధ్యాహ్నం టైంలో మాత్రము 1275 బస్సులు మాత్రం ఉంటాయి. మిగతావి మధ్యాహ్నం ఎండ సమయంలో మాత్రము వీటిని ఆపడము జరుగుతుందని కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళ సాయంత్రం నుంచి మొత్తం 2550 బస్సులు మళ్ళీ అందుబాటులో ఉంటాయని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఆనంద్. ఓకే నిర్మల, మరి దీనికి సంబంధించి అంటే బస్సులు తగ్గించడం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉందా? దాంతోపాటు ప్రజలు ఏ విధంగా స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది? మరి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి? ఆనంద్, ఎందుకంటే ఇది ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రజలు మళ్ళీ ఆందోళనకు గురి కాకూడదు. ఎందుకంటే ప్రజలు చాలా మంది కూడా ఎండల తీవ్రతకు భయపడి ఇప్పుడు ద్విచక్ర వాహనంలో రాకుండా బస్సులో వెళ్దాంలే అనే వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు ప్రజలైతే. అందుకు మరి ఆ ప్రజలు ఇప్పుడు ఎండ సమయంలో వాళ్ళు బయటికి వచ్చినట్లయితే మరి బస్సుల కోసము వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి బస్సు కూడా ఇప్పుడైతే 5 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. కానీ మధ్యాహ్నం వేళల్లో 5 నిమిషాలకు వచ్చే బస్సు 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండబోతుంది. కాబట్టి మరి రోడ్లపైన ఎండలకి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు బస్సుల కోసం వేచి చూడాల్సి ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ముందే ప్రజలకు అవగాహన కల్పించడానికి అందుకే ప్రజలను సూచిస్తున్నారు. ఇప్పుడు సగం బస్సులు మాత్రం మధ్యాహ్నం వేళల్లో నడుస్తాయి. సాయంత్రం వేళ మళ్ళీ ఉదయం పూట కూడా అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రజలకైతే అవగాహన కల్పించడానికే ముందుగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.